నటసింహ నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే ఉన్నాము. అభిమానులు కూడా చాలా మంది వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అన్న ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి? దేవాల నుంచి వచ్చాను సార్. బాలయ్య బాబు గురించి నేను వచ్చేది ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నాను. మా అభిమానులు అందరూ రావాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఎన్నో ఇట్లు ఇవ్వాలని మేము బాలయ్య బాబుని కోరుకుంటున్నాం. చూసారా బాలయ్య బాబుని? కలిసాను సార్. ఎట్లా అనిపిస్తుంది 66 పుట్టినరోజు జరుపుకుంటారు? సూపర్. అనేక సినిమాలు రాజకీయాల్లో కూడా ఉన్నారు ఆయన. ఇండియాపురం ఇంకా ఆయనకి పుట్టిన పేరు అలాంటివి చేయాలంటే ఇంకెవరి వల్ల అవ్వదు. అదేండి. ఇట్లా కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ గారికి? ఇలాంటి సినిమా మాకు అఖండ లాంటి సినిమాలు మళ్ళీ మాకు తీయాలని మేము మా కోరిక. అదేండి. ఇంకా సినిమాలు కూడా ఇంకా రావాలని అనుకుంటారా? రావాలి సార్. చెప్పండి అన్న, ఎక్కడి నుండి వచ్చారు? సార్ మేము అనంతపురం నుంచి వచ్చాను. సారు పుట్టినరోజు సందర్భంగా సార్ రెండు మాటలు సార్ గురించి చెప్తాను. సార్ రాజకీయాల్లోనైనా, నటనలోనైనా, సేవా కార్యక్రమంలోనైనా మా బాలయ్య నెంబర్ 1. తెలంగాణలోనైనా, ఆంధ్రాకి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళి ఏ నోట విన్నా జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈ రోజు సినీ ఫీల్డ్ లో గానీ, రాజకీయంలో గానీ నెంబర్ 1 స్థానంలో మా బాలయ్య బాబు ఉన్నాడు. బాలయ్య సార్ ఈ రోజు హిందూపురం ఇంత డెవలప్మెంట్ ఏ ఎమ్మెల్యే చేయలేదు సార్. హిందూపురంలో అలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. సొంత నిధులతో, సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు బాగుంటారా? ఒక హీరోగా బాలకృష్ణ గారు బాగుంటారా? సార్ రాజకీయంలోనైనా నెంబర్ 1 బాలయ్య, సేవా కార్యక్రమంలో నెంబర్ 1, సినీ రంగంలో ఇంకా తిరుగులేదు సార్. మా బాలయ్య బాబుకి తిరుగులేదు సార్. ఒక్కసారి చూసినారు కదా సార్, బాలయ్య సినిమా అంటేనే సీట్లు సినుగుడే, బాక్సు బద్దలే అభిమానులకి. అలా ఉంటాయి సార్ సినిమాలు. అఖండ అయితే మీ సమరసింహారెడ్డి చూశారు కదా సార్, పాత సినిమాలైనా ఇప్పుడు కొత్త సినిమాలైనా ఆయన నటనే వేరు సార్. సార్ ఏపీ ప్రజలకు ఒక కోరిక ఉంది సార్, మా బాలయ్య బాబుని సీఎం గా చూడాలని కోరిక సార్. ఒక ఎమ్మెల్యేగానే అంత అభివృద్ధి చేస్తున్నాడంటే సీఎం గా ఖచ్చితంగా ఎన్నో అభివృద్ధి చేసి నెంబర్ 1 సీఎం గా అనిపించుకుంటాడు సార్. మా బాలయ్య బాబు ఖచ్చితంగా సీఎం గా ప్రజలు కోరేది ఒకటే కోరిక, ఏపీ ప్రజలు మా బాలయ్య బాబు సీఎం గా చూడాలని. ఈరోజు మా నందమూరి బాలయ్య బాబు గారి జన్మదినం సందర్భంగా మేము పాలకుల నుంచి రావడం జరిగింది. బాలయ్య బాబు గారిని చూస్తేనే ఒక ఎనర్జీ. ఆయనకి 66 ఏళ్ళు వయసు అనే నెంబరే తప్ప కానీ ఆయన ఇప్పటికీ 25 సంవత్సరాల కుర్రాడితో సమానం. ఆయన చేసే రాజకీయం కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవా కార్యక్రమాలు కానీ, ఆయన అభిమానులకు ఇచ్చే గౌరవం కానీ ఏ హీరో కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి ఇక్కడ అభిమానులు ఆయన ఇంటికాడ కోలాహలంగా ఉన్నారు. ఉదయం 2 గంటల దాకా వాళ్ళతో అందరికి ఫోటోలు ఇచ్చారు. ఇంకా మిగిలిన జనానికి కూడా కంగారు పడద్దు, 4 గంటలకల్లా మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం వీళ్ళందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరిని కలవడం అంటే ఒక హీరో, అది ఒక బాలయ్య బాబుకే సాధ్యం. ఎంతో మంది హీరోలు వస్తారు, సాయంత్రం మాటలు గోడకాడ అలా చెయ్యూపేసి వెళ్ళిపోతుంది తప్ప కానీ ఎవరిని కలిసిన హీరో దాఖలాలు లేవు. కానీ బాలయ్య బాబు గారి దగ్గర నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళని హ్యాపీగా పంపడం బాలయ్య బాబు గారికి సాధ్యం. జై బాలయ్య. బాలకృష్ణ గారు సినిమాలో, నటసింహ గారు ఇటు రాజకీయంలో కూడా అంతే తన ధైర్యంతోనే ముందుకు వస్తా ఉన్నారు. ఒక అభిమానిగా ఎలా ఇష్టపడతా ఉంటారు? మాకు ముందు బాలయ్య బాబు గారు నటనలోనే ఎక్కువ ఇష్టం, తర్వాతే రాజకీయ నాయకుడిగా. రాజకీయం అనేది ఆయన బ్లడ్ లోనే ఉంది. రాజకీయం అనేది బాలకృష్ణ బ్లడ్ లోనే ఉంది. అంటారు కదా బాలయ్య బాబు గారు, రాజకీయం పుట్టిందే నా ఇంట్లో అని చెప్పే సినిమా. వాస్తవానికి కూడా రాష్ట్ర రాజకీయం పుట్టిందే బాలయ్య బాబు గారి ఇంట్లో. రాష్ట్ర రాజకీయాల్లో మంచి చేసింది ఏమైనా ఉన్నదంటే తెలుగుదేశం ప్రభుత్వం, నందమూరి ఫ్యామిలీ. ఎందుకంటే కూడు గుడ్డ ప్రతి ఒక్కరికి కలిగిందంటే ఒక నందమూరి తారక రామారావు గారు, తర్వాత బాలకృష్ణ గారు. అదే సార్ అసలు బాలయ్య బాబు గారి సినిమా నచ్చలేని సినిమా అంటే ఏది ఉండదు. ప్రతి ఒక్క సినిమా ఒక చారిత్రాత్మకం. బాలయ్య బాబు గారి సినిమాలో గొప్ప సినిమా ఏంటని చెప్పంటే
అందరూ చెప్పే విధానంలో బాలకృష్ణ గారు గౌతమి పుత్ర శాతకర్ణి ఆ సినిమా బాలయ్య బాబు గారి కెరియర్ లో నెంబర్ 1 సినిమా అని మా అభిమానుల అభిప్రాయం.